మీది కూడా ఇల్లు ఇక్కడ ఉందా? ఇక్కడనే ఉంది. ఎన్ని సంవత్సరాల నుంచి? మేము 40 ఏళ్ళ 40 ఏళ్ళ సంది ఉన్నాం. మా పిల్లలు మేము ఇన్నే ఉన్నాం. 40 ఏళ్ళ నుంచి ఉంటున్నాను మీరు అంటారు, కానీ వాళ్ళు లేదు బీఆర్ఎస్ వాళ్ళే అవినీతిగా కట్టించిర్రు అని వాళ్ళు అంటారు. వాళ్ళు అంటే నడుసదా? మూసి ఏదైతే ఇల్లులు ఉన్నాయో అవి మొత్తం బీఆర్ఎస్ వాళ్ళు అడ్డం పెట్టుకొని మీతోటి ఆటలు ఆడుతున్నారు అంటుండ్రు. వాళ్ళు లేరు ఇల్లు లేరు. ఎవరు అది ఓనర్ అమ్మితేనే మేము కొన్నాం. ఓనర్ అమ్మితేనే కొన్నారు. ఓనర్ అమ్మితేనే కొన్నాం 40 ఏళ్ళ కిందనే. పట్ట ఉంది, రిజిస్ట్రేషన్ ఉంది, అన్ని ఉన్నాయి. మరి అట్లాంటి వాడు మరి కరెంట్ బిల్లు ఎందుకు, కరెంట్ ఎందుకు ఇచ్చిండు, నల్ల ఎందుకు ఇచ్చిండు, రోడ్లు ఎందుకు ఇచ్చిండు? అప్పుడు కాంగ్రెస్ ఉన్నది. అయితే కాంగ్రెస్ ఉందో ఎవరుండ్రో అప్పటి సంధి మేము ఇన్నే ఉన్నాం. ఎన్ని కూడా తెలియదు, కొనుక్కున్నాము ఉన్నారు. మరి ఎట్లా ఇప్పుడు తగ్గేదిలే అన్నట్టుగా మాట్లాడు. మరి అవును, మేము ఎందుకు తగ్గుతాం ఇన్ని రోజులు సంధి ఉండి? రేవంత్ రెడ్డి నేను తగ్గేది లేదు కూల్స్తా అంటున్నాడు. ఆయన కూల్స్తే అవుతుంది ఒకటేనా? ఆయన ఇల్లు కూల్చుకోవాను. ఆయన ఇల్లు కూల్చుకుంటే ఆయనకు తెలుస్తుంది ఎవరు ఏ బాధపడి ఎట్లా కట్టుకుంది ఏం చేసింది తెలుస్తుంది. మీ బాధలని తెలుసట, వేరే కాడ ఇల్లు ఇస్తాడట. ఆయన ఏంది ఇచ్చేది? మా ఇల్లు తీసుకొని మాకు, ఆయన ఏంది ఇచ్చేది? మా ఇల్లు తీసుకొని మాకు, మా ఇల్లు మాకుంటే చాలు. ఇందిరమ్మ ఇల్లు వద్దు, చంద్రమ్మ ఇల్లు వద్దు, మా ఇల్లు మాకు కావాలి. ఆయన ఏందయ్యా ఇచ్చేది? ఆయన ఇల్లు ఊళ్ళో కొట్టుకుంటే తెలుస్తుంది. ఆయనకు పెన్న పిల్లలు లేరా, అమ్మాయి లేరా? ఆయన మాకు ఏమైనా పుణ్యానికి ఇచ్చిండా? ఆయన అట్లాంటి వాడు ఆయనని చెప్పకపోయినా ఆయన చెప్తే మేము ఏమో 1,00,000 రూపాయలు ఆడపోసినాం, మళ్ళీ పోయి ఎన్నో కట్టుకుందాము. ఇవాళ మరి నువ్వు కరెంట్ బిల్లు, కరెంట్ ఇస్తవి, నల్ల ఇస్తవి, రోడ్ వేస్తవి, పర్మిషన్ ఇస్తవి, నీకు తెలియదా? టక్స్ కడుతుంది. మేమే ముసలోళ్ళం అవుతుంది. ముసలోళ్ళు పోయి ఉంటారు. మాకు ఒకటే ఆధారం, మేము పని చేసే గతి లేకుంటే లేదు. ఏమో మరి అప్పులు ఉన్నాయి. ఓ 40 లక్షల లోన్ తీసుకున్నాం. ఆ లోన్ ఎవరు కట్టాలి? పుణ్యానికి వచ్చినాయి అనుకుంటున్నా. మరి ఆయన ఇట్లనే బెదిరిస్తాడా? ఎంతమంది బెదిరిస్తాడు? ఆయన పెద్ద అవుతాడా, పొడిగెళ్తాడా? అంతా నీట్గా చేస్తారట మీరు. ఆయనే నీట్గా చేసేది. ఆయన ఏందయ్యా నీట్గా చేసేది? 40 ఏళ్ళ కింద నీట్గా లేని ఆయననే ఉన్నామే, ఇయ్యాలేంది ఆయన చేసేది? నీట్గా చేస్తారట. మీరు ఎవరెవరు ఫామ్ హౌస్ నుంచి వచ్చే వాటర్ తాగాల, మేము పేద ప్రజలు వాటర్ తాగాల, వాళ్ళ అన్ని ఆయన ఏం నీట్గా చేయొద్దు అయ్యా. మేము ఆయన సంధి ఇప్పటి దాకా ఉన్నాం. ఏమైనా నీట్గా చేసేది ఏం లేదు. ఆయన వచ్చి చెప్పి నేను వచ్చి చెప్పి నేను చేసేది ఉందా? ఈయన ఏమైనా కూల కొడతాడు, ఇన్నో ఆయన పైసలు తీసుకుంటే బయట పడతాడు. ఆడ ఉన్నదే అది పైసల కోసమే. పైసల కోసమే ఈ నాటకాలు, పైసల కోసం ఈ నాటకాలు. ఆయన చేసిండు, ఆయన ఉన్నది అమ్ముకుండు. ఇక ఈయన ఏదన్నా ఉండి ఇక్కడ ఉన్నాయి ఇక ఇండ్లు ఉన్న ఇల్లు కూల కొట్టి ఆయన ఏదో చేద్దామనుకోండు. ఆయన భార్యనామి దునపోతం చేసేది ఎందుకయ్యా? పాలిచ్చే భార్యనామి దునపోతం చేసేది ఎందుకు? పాలిచ్చే భార్య ఉంటే నీకు సర్కారం వస్తుంది, అన్నీ వస్తాయి. నువ్వు దునపోతం చేసి ఏం చేస్తావు? ఒక నాగలా దుంతుంది, అది ఇంకా ఏమైనా పని చేస్తుందా? తెలివి లేదు ఆయనకు, రేవంత్ రెడ్డికి. ఎట్లా 9 నెలలు మీ మహిళలే మొత్తం గ్యాస్ ఫ్రీ అన్ని ఫ్రీ అని తీసుకున్నారు. ఆయన ఫ్రీ అనగానే మాకేం కాదు. మేము మరి అది ఉన్నోనికే పెట్టిన బస్సు ఫ్రీ. మేము పోతున్నామా? మేము పని చేసుకుంటాం, ఇక బస్సులు తిరుగుతామా? ప్రభుత్వాన్ని ఇట్లాంటి మేమేం తెచ్చుకోలేదు. మంచిగా చేస్తాడు అనుకున్నాం. అందరు మనుషులను నమ్మారు కానీ గాడిదలు నమ్మలే. అవును, అట్నే అయింది. మనిషిని నమ్మినాము, గాడిదైపోయిండు. అవునండి, బీఆర్ఎస్ ప్రభుత్వం అంటుండే. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చి